రోజు ఒకే కథ చెప్తున్నావు, ఇవాళ వేరే కథ చెప్పు. ఆ వీరుడి కథ చెబుతా. వీరుడి కథ. తూర్పు దిక్కున కొండ దిగువలో ఒక పెద్ద అడవి ఉంది. అయితే సూత్రధారుని సూత్రాన్ని చెరిపి అహంకారంతో నిండిన రాక్షసుల్ని అంతం చెయ్యడానికొచ్చిన దొరని దీనులకి నమ్మకం కలిగించేలా తీసుకొచ్చింది ఒక మహాతల్లి. విధి చేతివాటం. ఆ రాత్రి 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది, అతను పుట్టాడు. కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వమూ తాననుకునే పరమాత్ముని ప్రశ్నించి పిడుగులా గర్జించిన ఒక వీరుడి కథ. సార్, కథలో ముందుకెళ్లారు. ఎంత ముందుకి? చాలా ముందుకెళ్లారు. యనుమల రేవంత్ రెడ్డి మాటల్లో ఆగడు, రాజకీయాల్లో దూకుడు. నేను గతంలో పెద్దల సభలో పనిచేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఆకలితో నేను చస్తాను గాని